ఆత్మ బంధువులకి నమస్తే సార్. ఈ మధ్య కాలంలో ఒక చిన్న పని మీద ఒక 2 గవర్నమెంట్ ఆఫీసర్కి పోయానండి నేను. ఒకటి వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంకొకటి రిజిస్టర్ ఆఫీస్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయినాను. ఒక ఎంఆర్ఓతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలని పోయాం. ఏరే మా బంధువులు తీసుకెళ్తే ఆడికి పోగానే ఎంఆర్ఓ గారికి చూడంగానే ఆ ఫీన్ ఏం చెప్పాడనంటే, సార్ పని మీద ఉన్నాడండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి పంపిస్తాం మేము అని చెప్పారండి. కూర్చొని ఉన్నాము. 10 నిమిషాలు అయింది, గంట అయింది, 1:30 గంట అయింది, మమ్మల్ని ఏమో పిలవలేదు. ఎంఆర్ఓ గారు పెద్ద ఆఫీసర్ కదా, గెజిటెడ్ ఆఫీసర్ కదా, పని మీద ఉన్నాడు కదా అని మేము కూర్చొని ఉన్నాం బయట. కానీ వాళ్ళ స్టాఫ్ మాత్రము ఒక్కొక్కరు లోపలికి వెళ్తా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, వస్తా ఉన్నారు. కంటిన్యూగా ఇది జరగతూనే ఉండదు. మేము మాత్రం వరండాలో బయట కూర్చొని ఉన్నాము. 1:30 గంట 2 గంటల తర్వాత మేము అటు తిరగడం మొదలు పెడితే అప్పుడు చూసి లోపలికి రమ్మన్నారండి. మేము మాట్లాడింది 2 నిమిషాలే, కానీ దానికోసంగా 2 గంటలు బయట టైం కేటాయించాం. నిజంగా ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి జీతం ఇచ్చేది ఎవరు? మేము ప్రజలు జీతం ఇస్తా ఉన్నాం వాళ్ళకి. వాళ్ళ స్టాఫ్ కూడా జీతం మేము ఇస్తా ఉన్నాం. మమ్మల్ని బయట కూర్చోబెట్టి వాళ్ళు నిజంగా పనిలో ఉండొచ్చు, కాదనలేదు, కానీ 2 నిమిషాలు వచ్చిన వ్యక్తితో మాట్లాడేస్తే ఆయన భోజనానికి ఇంటికి వెళ్తాడు. ఆయనకి ఇంకేదైనా పనులు ఉంటే అవి చూసుకుంటారు. అలా కాకుండా వచ్చిన నాయాళ్ళు ఉంటారులే బయట అని చెప్పేసి ఆడ అహంకారమో ఇంకొకటో చూపించి వాళ్ళ స్టాఫ్ను మాత్రం పిలిపించి లోపలికి పిలిచి మాట్లాడుతూ ఉంటే వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? ఇట్లా ఎన్నో ఆఫీసులలో ఈ విధంగా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయండి. నిజంగా మీకు మీటింగ్ ఉండదు చెప్పేయండి, ఈరోజు మాకు మీటింగ్ ఉండదండి, ఈరోజు రావద్దు, మీరు రేపు రండి అంటే ఆ రోజే వస్తారు జనాలు కూడా. వచ్చిన వాళ్ళు 1 నిమిషమో 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడరు. వాళ్ళతో మాట్లాడేస్తే వాళ్ళు ఇంకో పని చూసుకుంటారు వెళ్ళిపోయేసి. అట్లా కాకుండా వాళ్ళని వరండాల్లో కూర్చోబెట్టేసి మీరు ఏసీలలో ఫ్యాన్ల కింద కూర్చొని ఈ విధంగా చేసేటువంటి పద్ధతి నాకు నచ్చలేదండి. మీరు ఏమైనా అనుకోండి, నాకు అనిపించింది నేను చెప్పినాను. ఇందులో వాస్తవం ఉంటే సరి చేయండి, తప్పు ఉంటే నన్ను క్షమించండి. అదే విధంగా రిజిస్టర్ ఆఫీస్కి కూడా పోయామండి. రిజిస్టర్ ఆఫీస్ కాడ కూడా అదే పరిస్థితి. మాకుండేది 2 నిమిషాల పని, బయట కూర్చోండి అన్నారు, కూర్చొని ఉన్నాం. సార్ పని మీద ఉన్నారు, అలాగేనని చెప్పి కూర్చొనే ఉన్నాం. వాళ్ళ స్టాఫ్ మాత్రం ఇదే విధంగా పోతా ఉన్నారు, ఆయనతో మాట్లాడుకుంటున్నారు, వస్తా ఉన్నారు. మేము మాత్రం ఆడనే కూర్చొని ఉన్నాం. ఆడు కూడా అట్లాగే 1 గంట అయిందండి, కానీ ఏరే ఇంకొక చిన్న పని మీద ఉన్నారు, వాళ్ళు పర్సనల్ పని మీద, దానికి ప్రిపేర్ అవుతా ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు కూర్చుంటామా, బాధగా ఉండదు. ఇంకో పక్క ఏరే పనులు ఆగిపోతా ఉన్నాయి మాకు. నేను కూడా ప్రతి సెకండ్ నాకు ఇంపార్టెంట్, సాధన చేసుకుంటాం. ఇంకొకరు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ కూర్చొని అంటే ఇక్కడి నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏం చేయాలనుకుంటే అప్పుడు ఆ సబ్ రిజిస్టర్ అనే వ్యక్తి బయటకు వచ్చాడు ఏదో పని మీద. బయట రాగానే ఒక 2 నిమిషాలని చెప్పి బయటనే మాట్లాడేసి వచ్చేసాం. అదేదో మేము పోయిన ఒక 5 నిమిషాలకో 10 నిమిషాలకో 15 నిమిషాలకో కానీ మాతో మాట్లాడేసి ఉంటే మేము వచ్చేసి ఉండేవాళ్ళం. వాళ్ళ పనులు ఎలాగో వాళ్ళు చేసుకోవాలా. వచ్చిన వాళ్ళతో మాట్లాడిన తర్వాతే ఆ పని కంటిన్యూ చేసుకోవాలి. వాళ్ళు వీళ్ళని ఆపిన తర్వాత అయినా కానీ ఆ పని అయిన తర్వాత అయినా వీళ్ళతో మాట్లాడాలా. అదేదో ఏ పని ముఖ్యమో, ఏది ముందు చేయాలా, ఏది వెనక చేయాలా అనేటువంటి జ్ఞానంతో ఆలోచించగానే పని చేయగలిగితే అక్కడ 10 మందికి మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా నా ఓటర్లు బయట కూర్చొని పెట్టారు అనుకోండి, మేము గమ్మగా ఉన్నాం, అక్కడ కూర్చున్న వాళ్ళం లోపల వాళ్ళని తిడతా ఉంటాము ఖచ్చితంగా. ఏంద్రా వాళ్ళు చూసి పంపించేస్తే మేము ఇంకో పని చూసుకుంటాం కాదని. అవన్నీ కూడాను మీ మనసులో, మీ బుద్ధిలో, మీ హృదయంలో చేరుంటాయి. ఎప్పుడైతే మీరు వీక్ అవుతారో ఇవన్నీ మీ నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి. దానికని అర్థం చేసుకొని వచ్చిన జనాల ముందు వాళ్ళ పని చూసి పంపించాలి. జీతం ఇచ్చేది వాళ్ళు కాబట్టి. రాజకీయ నాయకులు కూడా చాలా మందిని చూస్తా ఉన్నాం, ఓడిపోయినప్పుడు కూడా దండాలు పెడతారు, గెలిచిన తర్వాత జనాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. అలా ఉన్న కొంతమంది నాయకులు కూడా మారి ప్రజలకి నిజంగా మీరు సేవ చేసేదనుకుంటే సేవ చేయండి, లేదనుకుంటే మీరు అనుభవించాలనుకుంటే అనుభవించండి. ఇక్కడ బాగా అనుభవించండి. అక్కడ మళ్ళీ ఖచ్చితంగా వీటన్నిటికీ వడ్డీ, అపరాధపు వడ్డీ, చక్కెర వడ్డీ వేసి అక్కడ తీర్చాలనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అర్థం చేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సహకరించి సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. హరి ఓం.